హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. ఇప్పుడు మనం మునక్కాడ టమోటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, మునక్కాడ, టమోటా, మిర్చి. మొదట 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో తాలింపులు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఈ కర్రీ 6 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, టమోటా వేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత మునక్కాడ వేసుకోవాలండి ఇందులోకి. ఇవేమి నేనేమి ఉడకపెట్టిన ఏం వేయట్లేదు, నార్మల్వే వేసేస్తున్నాను. నేను ఒక 4 కాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేశాను. తర్వాత పసుపు, రుచికి తగినంత ఉప్పు. నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ పింక్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల గ్యాస్ అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కలిగి పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించాలండి. తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకోండి. మనం దీన్ని గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చిన్న గ్లాస్లో 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. ఒక్కసారి కలుపుతూ నీళ్ళు ఇంకే వరకు మగ్గనించుకోవాలి. మనం ఇక్కడ పచ్చి మునక్కాడే వేసాం కాబట్టి ఈ మునక్కాడ కూడా నీట్గా మగ్గిపోయిద్దండి. అండ్ ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మగ్గుతూ ఉన్నాయి. దీని తర్వాత మనం అడిషనల్గా 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవచ్చు. ఈ గీ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఈ గీ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరకు వేసి గార్నిష్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.